కార్యకారణ సంబంధం అనేది ఊరికలా కనిపిస్తున్నదే గాని నిజంలో కార్యం లేదు, కారణం లేదు. ఆ మాటలు వదిలేయండి. అయితే లేదనిపించుకోవాలి అంటే సరే మంచిది, సంబంధం లేదన్నారు. రెండు, మా ప్రశ్న మీరు వినటం లేదు. కార్యరూపంగా కారణం రూపంగా కనిపించే ఆ రెండు పదార్థాలు ఒకటెలా అవుతాయని అడుగుతున్నాం మేము. మాకు అద్వైతం కావాలి. ఇప్పుడు మీరెంతసేపటికి ద్వైతం చెబుతున్నారు, మీరు తప్పించుకుంటున్నారు. ఏం తప్పించుకున్నానయ్యా? మీరు పేరేదైనా పెట్టండి, మాకు పేరుతో సంబంధం లేదండి. శుద్ధ చైతన్యం ఉన్నది, అచేతనమైన ఆకాశం ఉన్నది. దాన్ని ఏం చేస్తావు? నువ్వు మహా అయితే నువ్వు నాజుగ్గా చెప్పావు ఆ భాష ఈ భాష అని. ఆ భాషగానైనా ఉన్నది అది. ఏం చెప్పు చెబుతాం. కారణము రెండు విధాలు, అది తెలుసుకో. ఒకటి నిమిత్త కారణం, మరొకటి ఉపాదాన కారణం. అది కూడా టచ్ చేశారు కమ్లీవాలా. నిమిత్త కారణము చేతనం, కుమ్మరి. ఉపాదాన కారణం అచేతనం, మట్టి. ఈ రెండు ఉంటే గాని కుండ తయారు కాదు. కార్యమనంటే తయారైనది అని అర్థం. ఇప్పుడు కుండలు బాణలు ఏమిటి? ఆకాశం దగ్గర నుంచి ఈ ప్రపంచమా అంతా ఇది కదా మనకు పట్టుకున్న సమస్య. దీనికి కదా ఇప్పుడు మనం పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత. ఇదంతా కూడాను ఏంటి? కార్యం. దీనికి కారణాలు ఎన్ని ఉండాలి? రెండు ఉండాలి. ఒకటి నిమిత్తం ఉండాలి, తయారు చేసే పెద్ద మనిషి ఒకడు ఉండాలి ఈ ప్రపంచాన్ని. వాడికి సామగ్రి ఉండాలి, దీన్ని తయారు చేయడానికి మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ కాజ్ అంటారు దాన్ని. వాడు ఎఫిషియంట్ కాజ్. ఇవన్నీ పేర్లు పెట్టారులేండి, అవన్నీ మనకు అనవసరం. అది ఇంగ్లీషా సంస్కృతమా తెలుగా తీసేదల మరి. మనకు ఆ ఐడియా ఏమిటనే క్యాచ్ చేయాలి మనం. చేతనం ఉండాలి, అచేతనం ఉండాలి. అది ఇద్దరు సహకరిస్తే గాని ప్రపంచం తయారు కాదు. ఆ స్టేజ్లో ఇప్పుడు కుమ్మరీకొండ ఈ స్టేజ్లో మాట్లాడుతున్నాం మనం. అదే ఈ ఊరిగా మనం ఈ దృష్టాంతాలన్నీ హెల్పర్సే. అక్కడ కుమ్మరేవాడు, అక్కడ మట్టేది. కుండ చూస్తున్నావు, కుండ ప్రపంచం. కుండ ప్రపంచం చూస్తున్నావు. మాకిద్దరు కనపడాలి, కుమ్మరొకడు కనపడాలి, మట్టి ఒకటి కనపడాలి. కుండలేమో కనపడుతున్నాయి, అవే నామరూపాలు. చిత్రంగా ఉందో చూడు. అదే అవి రెండూ లేకపోతే ఇది రాదు. నాయనా, నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే, చెబుతాం. చెప్పే ముందు నీకొక కాషన్ ఇవ్వాలి. అదేమిటనంటే ఈ రిలేటివ్ ఫీల్డ్లో అయితే ఇద్దరూ వేరువేరుగా ఉంటారు. అది ముందు గమనించు. కుమ్మరి వేరే ఉంటాడు, మట్టి వేరే ఉంటుంది. ఈ ఇద్దరు కలిసి కోఆపరేట్ అయి తయారు చేశారు కొండను. అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసా? కుమ్మరి మట్టి ఒకటే. భయంకరం ఇది. ఒక అద్వైతే చెప్పగలడు ఇది. ఇది ద్వైతులు కూడా చెప్పలేరు. ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించాడంటారు. ఈశ్వరుడు నిమిత్తం, వాడు కుమ్మరి. మట్టి ఏది? మట్టి ఏంటి? ఏ మట్టితో తయారు చేశాడయ్యా ఈ ప్రపంచాన్ని? ఏదో వాడి శక్తి అంటారు. నిజమే, వాడి శక్తి వాడు ఒకటి కాదా? ఒకటి కాదా? ఒకటే అనుకోండి. అంతవరకు ఒప్పుకున్నవాడివి ఈ కుండలోకి వాడు వచ్చాడా రాలేదా? కుండలోకి వాడొచ్చేది ఏమిటండి? వచ్చినట్టు ఒప్పుకో. ప్రపంచంలో అంతా ఈశ్వరుడు ఉన్నాడని ఎలా చెప్పావు? సరిగా మాటలేమో చెబుతావు, మళ్ళీ ద్వైత భావం పోగొట్టుకోలేవు. ఏం దరిద్రుడివి నువ్వు? నువ్వు ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నిలబడు, అద్వైతానికే ఓటు వేయి. వాడి దగ్గర డబ్బు తీసుకునేది వీడికి ఓటేసేదా? కానీ తెలివినదా నీకు? అక్కడైనా నిజాయితీగా ఉండవేమయ్యా? ఏం చెప్పమంటారండి? అభిన్న నిమిత్తోపాదాన కారణం, ఇది అద్వైతుల మాట. నిమిత్తమైన అదే, ఉపాదానమైన అదే. అది ఎలా అవుతుందండి? నువ్వు కుమ్మరిని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. వీడు సాకారం, వీడి బొంద, వీడి జ్ఞానం కూడా పరిమితం, సాకారం. మట్టి దగ్గర పెట్టుకున్న కుమ్మరి, మట్టి అయిన కుమ్మరి. వీడి శరీరం మట్టి, వీడి జ్ఞానం మాత్రమే కుమ్మరి. అర్థమైందా? అలాంటి వాడిని పట్టుకొని నువ్వు సమాధానం ఇవ్వాలంటే ఇవ్వగలవా? పరమాత్మ కుమ్మరి శరీరం లాంటి శరీరం ఉన్నవాడు కాదు. అది జ్ఞానం. అఖండ జ్ఞానానికి శరీరం ఎక్కడున్నదే? తేలిపోయింది, ఒకటి తేలిపోయింది. ఆ కుమ్మరి జ్ఞానం. వాడి మట్టి అండి. వాడు సర్వత్రా ఉన్నప్పుడు మట్టి ఎక్కడ దొరుకుతుంది వాడికి? అంత పిచ్చివాడివిరా నువ్వు. ఇంకా ఆ కుమ్మరికి భిన్నంగా మట్టి ఉంటుందా? ఉండదయ్యా.
మరి కండిషన్ ఏమిటి? కండిషన్ ఉపాదాన కారణం లేకపోతే తయారు కాదుగా ప్రపంచం. ఉపాదాన కారణం ఉంది. ఉందా? మరి ఇప్పుడు చెప్పారు కదండి కుమ్మరే ఉన్నాడు, మట్టి లేదని. ఆ మట్టి ఆ కుమ్మరే. మట్టి కూడా కుమ్మరేనా? అవును. ఎలా చెప్పగలవు? వాడే వచ్చాడు కుండలోకి. మరి ఇంకా మట్టి కాకపోతే ఎలా వస్తాడు? మామూలుగా లోకంలో అయితే కుమ్మరి రాడు కుండలోకి, వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ బాణలు ముంతలు వదిలేసి ఎవరినో కూర్చోబెట్టి వాడు కొంపకు పోతాడు కూడు తినడానికి. ఇక్కడ ఇక్కడ అది కాదు. వాడు కొంపకు పోవడానికి వీల్లేదు, వాడిని పోనివ్వం. ప్రతి బాణ ముంత మూకుడు పట్టుకుంటాయి ఇవ్వండి ఆ కుమ్మరిని, ఇటువంటి కథలనివ్వవు. అలాగా ప్రపంచంలో ప్రతి నామ రూపక్రియలు పరమాత్మను కట్టిపడేసి ఎక్కడికి తప్పించుకుపోతావు? ఉండో ఇక్కడే. అది తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు, దాన్ని సృష్టించి దానిలో తానే ప్రవేశించాడు. పరమాత్మ ప్రవేశించాడు ప్రపంచంలో. కనుకనే ఇందుగలడందు లేడని సందేహం లేదు. ఇప్పుడు మనకు ఎక్కడ పడితే అక్కడ కనపడి తీరాలి వాడు. అది వాడి డ్యూటీ. ఊరిక ప్రవేశించాడంటే ఒప్పుకోం, మాకు రీజన్ కు నిలవాలి. అది ఇప్పుడు రీజన్ మాట్లాడుతున్నాం విను. ఉపాదానము ఇక్కడే ఉండాలి, నిమిత్తము కూడా ఇక్కడే ఉండాలి. రెండూ కలిసి ఒకటి. అది సరే, రెండూ ఎలా కలుస్తాయండి అసలు? ఉపాదానము అచేతనం, మట్టి అచేతనం కదండి. కుమ్మరి చేతనం. పోనీ ఈ కుమ్మరి కాకపోతే పోయాడులేండి, ఏ కుమ్మరి అయినా సరే మాకు రెండు కండిషన్లు ఫుల్ఫిల్ కావాలి. చేతనము అచేతనము రెండూ కలిసి ఉండాలి వాళ్ళు. పెద్ద బాధ్యత. అచేతనమయ్యాడా చేతనం అనిపించుకోలేడు. చేతనమనన్నావా అచేతనం అవడానికి వీల్లేదు. ఎవడికిరా నువ్వు శాపం పెడుతున్నావు? ఎవడికిరా? వాడికేనండి. వాడంటే ఎవడరా, ఎక్కడున్నాడనిరా నువ్వు చూస్తున్నావు అనేసరికి కంగు తిన్నాడు వీడు. సర్వవ్యాపకం రావాడు. సర్వవ్యాపకమైనప్పుడు ఇది చేతనం అది అచేతనం. నోర్మోయ్, చేతనం అచేతనం రెండు మెర్జ్ అయిపోతాయి. సర్వవ్యాపకమైన తత్వంలో ఆపోజిట్స్ రెండు మెర్జ్ అవ్వకపోతే అది సర్వం కాదు. పరిపూర్ణమనేటువంటి దానిలో పాజిటివ్ ఒకటి, నెగటివ్ ఒకటి. నీ బొంద రెండుంటాయా? రెండు కలిసి ఏకమైతేనే అది వ్యాపకమనే మాటకు అర్థం. ఓహో, అది ముందు తెలుసుకో. తెలుసుకున్నామండి. అది చూపండి ఎట్లాగోనా? వాడి జ్ఞానమేమో నిమిత్త కారణం, వాడి శక్తి ఉపాదాన కారణం. దానివల్ల ఏమైందండి? జ్ఞానం ఉంటే శక్తి ఉండదట్రా. ఇప్పుడు నా జ్ఞానం ఉన్నది, నీ జ్ఞానం ఉన్నది, మనకు శక్తి లేదు. నీ జ్ఞానాన్ని సెపరేట్ గా చూపు. నీ తలకాయ బద్దలు చేసి ఆ జ్ఞానాన్ని యువతలకి లాగు. నీ మొత్తం శరీరాన్ని ధ్వంసం చేసి నీ శక్తిని యువతల పెట్టు. ఇప్పుడు నేను ఈ పద్మాసనం వేసుకుని కూర్చున్నా, ఇది నా శక్తి. నేను మళ్ళీ కాళ్ళు యువతలకి తీసుకుంటా, అది శక్తి. నేను లేచి నిలబడతా, శక్తి. నడిచిపోతుంటా, శక్తి. ఏది? నీ శరీరంలో నుంచి యువతలకి లాగి చూపు. నిరాకారం. శక్తి నిరాకారం. సాకారమైనది దాని వల్ల బతుకుతున్నది. ఆ శక్తి లేకపోతే కాళ్ళు చేతులు ఆడవు. వీటిని, ఈ మొద్దును కదిలిస్తున్నది శక్తి. అది కదలదు. అది కదలదు, కదిలిస్తుంది. కదలిక ఎక్కడ ఏర్పడుతుంది? ఈ పదార్థంలో ఏర్పడుతున్నది. ఆకారంలో కదలిక ఏర్పడుతుంది, నిరాకారంలో కదలిక ఉండదు. అది శక్తి కూడా నిరాకారమే, కదుపుతుంది. అది కదపకపోతే ఇది కదలదు. అర్థమైందా? అయింది. ఆ కరెంటు అది వెలగదు, వెలిగిస్తుంది. అది తిరగదు, తిప్పుతుంది. ఈ శక్తికి చెప్పు జవాబు. అది అమ్మవారు అనడం మేము. అర్థమైందా? పరాశక్తి, మాయ, ప్రకృతి, శక్తి, ఎన్ని పేర్లు పెట్టారు ఏది అద్వైత వేదాంతులు. అది ఎక్కడున్నది? అదిగో ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకోనున్నది. ఎందువల్ల నేనున్నాను అనుకునేది ఎప్పుడు కూడా జ్ఞానమే. కనుక అది స్వతంత్రమైన వాడు భర్త, వాడిని ఆశ్రయించుకున్నది భార్య. కనుకనే పతివ్రత అమ్మవారి పేరు. చూసుకో సహస్రనామాల్లో. ఆ పతిని ఆశ్రయించుకొని అదే వ్రతంగా పెట్టుకొని, అదే వ్రతంగా పెట్టుకొని బతుకుతున్నది. అంతే. పతివ్రత అంటే మనం మామూలుగా చెప్పుకునే అర్థాలు కావు. ఫైనల్ ఇదే. రెండు శివశక్తులు, అర్ధనారీశ్వరం, అన్నీ సరిపోతాయి మీకు, ఇంకేం లేదు. రెండు ఒకదాంతోటి కలిసి మెలిసి ఉన్నాయి.
ఒకదాంతో ఒకటి అన్నప్పుడు ద్వైతం వస్తున్నది. రెండూ నిరాకారమే, రెండూ వ్యాపకమే అన్నప్పుడు అద్వైతం అవుతున్నది. అందుకనే అభిన్న అంటున్నాడు ఆయన. అభిన్న ఉపాదాన నిమిత్త కారణం. ఆహా, సరే, ఇప్పుడు మీరు బాగానే చెప్పారు. కానీ ఇంకో మా సందేహం పూర్తిగా పోలే. ఈ ఆకాశం దగ్గర నుంచి ప్రపంచమంతా దాని ఆభాస, దాని కార్యం అన్నారు కదా, రెండు ఒకటి ఎలా అవుతాయని మేము అడిగాం. అది తప్పిస్తున్నారు మీరు. మీరంతసేపు ఏవేవో చెబుతున్నారు. ఏవేవో చెప్పడంలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఇప్పుడు అసలు విషయం కుండ బద్దలు కొట్టి చెప్తాం. ఆ జ్ఞానము, ఆ శక్తి ఏమిటో తెలుసా? అవి ఆ జ్ఞానము చిత్, ఆ శక్తి సత్. సత్తు చిత్తులు. సరే, ఇంకా అక్కడికి ఆగల. కమలి వాళ్ళ దగ్గరికి వస్తా. అస్థిభాతి 600 పేజీలు ఎక్కడ పడితే ఇక్కడ అస్థిభాతి. అస్థిభాతి అని ఎందుకు ప్రాణం తీస్తున్నాడు ఆయన? ఇది ఫైనల్లో చెప్పే మాట. అది అస్థిభాతి. ఒకటే తత్వం, ఒకే నాణెం, బొమ్మ, బొరుసు, 2 ఫేజెస్ అవి. నేను ఉన్నాను అనుకునే స్ఫురణ, దానిలో ఎన్నున్నాయండి? ఇప్పుడు నేను చెప్పిన మాటలో స్ఫురణానున్నది, ఉన్నాను ఉన్నది, ఉండడం ఉన్నది, స్ఫురించడం ఉన్నది. 2 ఉన్నాయి. 2 ఉన్నట్టు కనపడుతున్నది నీకు, కానీ ఒకటే అది. తనకు తానే స్ఫురిస్తూ ఉన్నది అన్నమాట. స్ఫురిస్తూ ఉన్నది, ఉంటూ స్ఫురిస్తున్నది. ఆ స్ఫురణే ప్రమాణం. ఇప్పుడు చెప్పు. ఇక్కడ నిన్న మొన్న చెబితే ఒప్పుకోను నేను. ఇప్పుడు చెప్పు. ఆ స్ఫురణే ప్రమాణం, ఆ అస్తిత్వమే ప్రమేయం, ఆ శక్తి ప్రమేయం, ఆ శివతత్వం. ఇంకా ఆ శివతత్వం అంటే మళ్ళీ మీరు బోల్తా పడతారు. ఆ శక్తి ప్రమేయం, ఆ చైతన్యం ప్రమాణం. ఏది సాక్షిగా చూస్తుంటుందో అది ప్రమాణం. అది చూస్తుంటే ఏది గోచరిస్తుంటుందో అది ప్రమేయమని కదా మీరు డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఆ శుద్ధ చైతన్యం, ఆ అఖండమైన చైతన్యము ఉన్నాను అని అనుకుంటుంటే ఆ శక్తి కనపడుతున్నది. తన శక్తిని తాను చూచుకుంటున్నది. ఆ చూపేమో ప్రమాణం. ఆ చూపుకు కనపడే ఆ శక్తి ఉన్నదే. కనపడే అంటే ఈ రకంగా కనపడుతుంది అనుకోకండి. ఇప్పుడు నా శక్తి ఉన్నట్టు నాకు తెలుస్తున్నది కదండి. నాకు శక్తి ఉన్నట్టు నాకు తెలియటంలా. ఆ తెలియడమే చూడడం. సెల్ఫ్ అవేర్నెస్, దట్స్ ఆల్. You are aware of your power. That power is devoid of all form. Power has no form. And in the same way, the powerful also is devoid of form. మనకు లేదు, ఫారం లేదు. అది ఇప్పుడు నువ్వు అద్వైతం ఎలా అయిందని అడిగావు కదా, అది ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నావు. ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేసి పెట్టుకున్నావా? ఇంకా వంట చేద్దాం. అన్ని సరుకుల దగ్గర పెట్టుకున్నాం. ఇంకా వంట చేస్తారు. ఏంటంటే అది నీవు ప్రమేయమని దేన్ని అంటున్నావు చెప్పు? ప్రపంచాన్ని కదా. ఇది కదా ఆభాస. ఇది కూడా అదే అయితే కదా అద్వైతం. ఇది ఈ రూపంలోనే ఉండేది, ఆ రూపంలోనే ఉంటే ద్వైతమేగా. దీన్ని దాంతో ముడిపెట్టమంటావా? కారణగుణా కార్యం అనుప్రవిశంతి అని ఒక మాట ఉన్నది. ఇది తార్కికుల మాట. కారణం తాలూకు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కార్యంలో కూడా ప్రవేశిస్తాయన్నారు. ఏ గుణాలు? ఏ కారణ గుణాలు? ఉపాదాన కారణ గుణాలైతేనే ప్రవేశిస్తాయి. మట్టి గుణాలే కుండలో ప్రవేశిస్తాయి. కుమ్మరి గుణాలు ప్రవేశించవు మామూలుగా అయితే. ఎందుకంటే ఇక్కడ విడిపోయినారు ఇద్దరు. ఒకటి నిమిత్తం, ఒకటి ఉపాదానమని విడివిడిగా కనిపిస్తున్నారు కాబట్టి ఉపాదానం ప్రవేశిస్తుంది కానీ కుమ్మరి ప్రవేశించడు, నిమిత్తం. అక్కడ ఇద్దరు కలిసి ఒకటే అయ్యేసరికి పెద్ద ప్రమాదం అయింది. ఒకటి ప్రవేశించిందంటే ఇంకోటి కూడా ప్రవేశించాలి. అర్థమవుతుందా? ఉపాదానం ప్రవేశించిందని అన్నామనుకో, అంటే శక్తి ప్రవేశించింది అన్నామనుకో, శివతత్వం కూడా ప్రవేశించాలి. ఆ భాష మానే. సత్తు ప్రవేశించిందనుకో, ఆ మాట చెప్పు, అది సైన్స్. సత్తు ప్రవేశించిందనుకో, చిత్తు కూడా సచ్చినట్టు ప్రవేశించాలి. సచ్చిత్తులు రెండూ వచ్చి దీన్ని నెత్తిన పడ్డాయి. దేన్ని నెత్తిన? ఈ ప్రపంచం నెత్తిన. చూపగలవా? చూపితే చెప్పు అద్వైతమే, ఒప్పుకుంటాం. చూపలేకపోతే ద్వైతం. దీనిపాటికి దానిపాటికి అని చెప్పాల్సి వస్తుంది. చెబుతాం.
కమ్లీ వాళ్ళే అదే ట్రై చేసింది పాపం. నువ్వేది చూడు అష్టీభాతి. అది అది మా దర్జా. నువ్వు ఇప్పుడు మైక్ ఉన్నదన్నావు, ఇది ప్రపంచం. దేని మీద అప్లై చేయముందో ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్థితి కనిపిస్తున్నది నాకు. స్థితి లేదనగలవా? అక్కడ ఎగ్జిస్టెన్స్ లేదనవలసి వస్తుంది, అక్కడ ప్రెజెన్స్ లేదనవలసి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ అనవలసి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ అన్నప్పుడు హౌ కెన్ ఇట్ అపియర్ టు యూ? హౌ కెన్ యూ సీ విచ్ ఈజ్ నాట్ దేర్ అట్ ఆల్? ఉందన్నమాట. ఆ ఉంది ఉన్నదాన్నే చూడగలవు కానీ లేనిదాన్ని చూడలేవుగా. ఉంది అనుకుంటూ చూస్తున్నావా, లేదనుకుంటూ చూస్తావా? ఆ ఉండడం ఇది ఉంది కానీ ఇది లేదంటావా? ఇది ఉంది కానీ ఇది లేదంటావా? ఏ పార్ట్ లేదంటావు? మొత్తం అన్ని పార్ట్స్ ఉన్నాయి. ఉన్నాయని చెబుతున్నది ఎవరు? నీ చైతన్యం. చూచావా? వాడు కుమ్మరి లోపల కూర్చొని ఉన్నాడు. ఆ జ్ఞానం చెబుతుంటుంది. ఆ సత్యం చేస్తున్నట్టే వ్యాపిస్తుంటుంది. ఒక భాగం వ్యాపిస్తుంటే ఇంకో భాగం దాని ఆపాదమస్తకము దీన్ని వెంటాడుతూ ఉంది 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 అని చెబుతుంటుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. ఈ చేసేది చెప్పేది రెండూ కలిపి కారణం. ఆ కారణం మొత్తం కార్యాన్నంతా కబళించి పారేశాయి. ఆత్మ అనేదానికి అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు, విన్నారా? యచ్చ అత్తి విషయానిహ, ఏదైతే మింగేస్తుందో మొత్తం. అది అర్థం చేసుకోవడం మహా కష్టం లేండి. అది ఒక ప్రాసెస్ ఉన్నది. చెబుతాలేండి, రేపు ఎల్లుండి వస్తుంది. అది సాధన చెప్పేటప్పుడు చెబుతా. ఇంకా సిద్ధాంతం సెటిల్ చేస్తున్నాను నేను. కాబట్టి కార్యమంతా ఏది వ్యాపించున్నదయ్యా? అస్థిభాతి వ్యాపించున్నదయ్యా. నీ ఇష్టమయ్యా. మంచిలే, చెడ్డాలే, ఇదిలే, అదిలే, భూమి లేదు, ఆకాశం లేదు, ఏదైనా సరే అది అమూర్తమైన కార్యమైనా ఉన్నది స్ఫురిస్తున్నది అని అంటావు. మూర్తమైన కార్యమైనా ఉన్నది స్ఫురిస్తుంది అంటావు. థింగ్స్ అయినా ఉన్నాయి, స్ఫురిస్తున్నాయి. ఐడియాస్ అయినా ఉన్నాయి, స్ఫురిస్తున్నాయి. ఐడియాస్ అమూర్తం, థింగ్స్ మూర్తం. ఇప్పుడు ఇక్కడ మైక్ ఉన్నది అని నాకు స్ఫురిస్తున్నదని ఎట్లా అంటున్నామో, ఈ చుట్టూ ఖాళీ ఉన్నదని కూడా స్ఫురిస్తున్నది కదటయ్యా. రూపం ఉంటేనేనా? రూపం లేకపోతే ఉంది అని అనుకోలేవా? స్ఫురిస్తున్నదని అనుకోలేవా? ఆ అనుకోవడానికి నీకు అవకాశం వచ్చిందనంటేనే అది ఇస్తే వచ్చింది. ఏది ఇస్తే దానిలో స్థితి చితి రెండు సచ్చిత్తులు దానిలో లేకపోతే నీకు ఎలా కనిపిస్తున్నది? ఎలా ఉందని తెలుస్తుంది? ఇంకా దీని గురించి ఎక్కువ నలగొట్టకండి, ఎందుకంటే ఓవర్ డూయింగ్ అవుతుంది. ఓవర్ యాక్షన్, ఓవర్ డూయింగ్, ఓవర్ డ్రగ్గింగ్ పనికిరాదు. ఎంతో అంతే. ఆ రోగం పోయింది, ఇంకా నువ్వు మాత్రలు వేసుకుంటే చేస్తావు. నిద్ర కూడా బట్టి చావదు, ఆకలి పోతుంది, పైచం ఎక్కువ అయిపోతుంది. అందుకని మా మందు కూడా కొంతవరకే రోగం నయమయ్యేవరికి తర్వాత మానేయాలి. లేకపోతే మందు రోగం అవుతుంది, రోగాన్ని సృష్టిస్తుంది. డ్రగ్ డిసీజ్. ఇప్పుడు అర్థమైందా? నువ్వు అర్థం చేసుకునే వరకు సిద్ధాంతాన్ని అప్లై చేస్తూ ఉండు. చేసుకున్న తర్వాత అనుభవానికి తెచ్చుకుంటుండవు. అప్పుడు ఆరోగ్యం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు రోగం అనుభవానికి వస్తే అప్పుడు ఆరోగ్యం. సరేనా? ఇప్పుడు అద్వైతం అయిందా లేదా? అయింది. అయితే కనిపిస్తున్నదే. మీరు ఎంత లేదన్నా ఇప్పుడు ఈ మైకులు గీకులు కనిపిస్తున్నాయిగా. ఇవన్నీ అష్టీభాతి అన్నప్పుడే కనపడకుండా పోవాలిగా. ఏది కనిపిస్తున్నది? కమాన్, ఏది కనిపిస్తున్నది నీకు? ఇదిగో ఇక్కడ తెల్లగా, ఇక్కడ నల్లగా, అది ఉందా లేదా? ఉందండి. ఇక్కడ ఏదో ఒక స్టాండ్ ఉన్నది, ఉందా లేదా? ఉందండి. ఆ నల్లగా బేస్ ఒకటి ఉందా? ఉందా లేదా? నువ్వు ఏది చెబుతుండు, నువ్వు ఏది చెబుతుండు, నువ్వు కొత్తగా ఏదో ఒకటి ఉన్నదని ఏది చెబుతుండు, అదంతా నేను దీనిలోకి లాగేస్తుంటా. నువ్వు విశేషం చెబుతుంటే నేను సామాన్యంలోకి లాగుతా. ఆ సామాన్యం లేని విశేషం చూపు. నువ్వు చేత అయితే దాన్ని యువతలికి లాగి ఇదండి విశేషం అని చెప్పు. అప్పుడు నేనేమంటాను తెలుసునా? అది ఉంది, కనిపిస్తున్నది అన్నట్టు. సత్యవే నువ్వు. నీకింక డిపాజిట్ పోదు, నాకు పోదు. ఎందుకంటే నా ఉనికి, నా ఎరుక సర్వ ప్రపంచాన్ని వ్యాపించున్నది. నీ పెద్ద ఇక్కడ నలుపు ఉన్నది, ఇక్కడ తెలుపు దగ్గర ఏది? ఆ నలుపు పాయ. నీకు డిపాజిట్ పోయింది, నాకు కాదు. ఈ తెలుపు ఈ నలుపు దగ్గర ఏది? లేదు. ఎక్కడికెక్కడ అది కాదు అనిపించుకునేదే విశేషం. నువ్వు విశేషాలను చూచి మురిసిపోతున్నావు. నేను సామాన్యమనే రామబాణం ప్రయోగించానంటే విశేషాలన్నీ సామాన్య రూపంగా మారి కనిపిస్తాయి. అప్పుడు కార్యం కారణమైపోయింది. అదే అద్వైతం. ఇంకా నీకు ఆభాస అది ఏంటండి మరి? అదే కనిపిస్తుంది, అదే నీ భ్రాంతి. ఈ ఉనికి, ఈ ఎరుకే విశేషంగా కనిపిస్తున్నాయన్నమాట. అక్కడ నువ్వు వాళ్తా పడుతున్నావు.
అవేమిటండి వాటి పేరు? నామరూపాలు. అంటే అర్థం ఏమిటండి? అదొకటి ఉన్నదనే ఆలోచన నామం, దానికి అనుగుణంగా బాహ్యంగా కనిపించే రూపం. నిజాంతర్గతం పశ్యన్, నీలోనే ఉన్నదాన్ని నువ్వు బయటపెట్టి ఆత్మాయయా బహిరివ ఉద్భూతం యథా నిద్రాయ. అదే భ్రమ అని మేము చెప్పడం. ఇప్పుడు మేము సిద్ధాంతం చేస్తున్నప్పుడు నీ భ్రమ గిమ ఎగిరిపోవాలి, నువ్వు అసలు చోటికి రా. సరే, మంచి. ఇప్పుడు చెబుతా వినండి. అదంతా కారణస్య ఆత్మభూత శక్తి, శక్తేరాత్మభూతం కార్యం. ఇది సూత్రభాష్యంలో పంక్తి, దీనికి పంక్తి అని పేరు. సూత్రభాష్యంలో ఇదొక స్టేట్మెంట్ అని. శంకర భాష్యం, కారణస్య, ఆ మూల కారణం ఉన్నదే అదే ఉన్నదట. ఆత్మభూత శక్తి, దాని శక్తి అదేనట, అదే దాని శక్తి. ఆ శక్తేరాత్మభూతం కార్యం, ఆ శక్తే ఈ వ్యక్తమైన ప్రపంచం. చూచారా, ఐడెంటిఫై చేస్తున్నాడు, కలిపేసేస్తున్నాడు. కారణమే శక్తి, శక్తే ప్రపంచం. మళ్ళీ ఇటు దిప్పు, ప్రపంచం శక్తే, శక్తి ఆ మూల పదార్థమే. అంటే ఏకమే అనేకమైంది. ఏకమనేది కారణం, అనేకము కార్యం. ఈ ఏకం అనేకం కావడంలో మధ్యవర్తి ఎవరంటే శక్తి. ఆ శక్తి ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఏకాన్ని అనేకం చేసి చూపుతున్నది. శ్వేతాశ్వతరోపనిషత్తు ఇప్పుడు కోట్ చెయ్యాలి, చాలా బ్రహ్మాండమైన మాట అది. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి, దానికి సహజంగానే ఒక శక్తి ఉన్నదట. ఇప్పుడు సముద్రం ఉంటే దానికి శక్తి ఉండదండి? ఏదో శక్తి చూపగలవా? చూపగలవా? సముద్రంలో చేయి పెట్టి, సముద్రమా ఇది కదా నీ శక్తి, నీ మొఘం, అది నా జలం, నా స్వరూపం, నా శక్తి ఎప్పుడు చూచావురా నువ్వు అని అడుగుతుంది. చూడకపోతే ఆ శక్తే లేకపోతే అక్కడ ఎలా ఏం కనిపిస్తున్నది? నీకు ఆ అలలు పైకి వస్తున్నాయి, నువ్వెందుకు పైకొచ్చావు? నా శక్తి అది. ఏది ఆ శక్తి? నువ్వున్నావు, అలా ఉన్నది. శక్తి కనపడలేదే? కనపడదు, నాతో ఏకమై ఉన్నది. అది స్వాభావికి అంటున్నది శ్వేతాశ్వతరోపనిషత్తు. అంటే ఇన్హెరెంట్ ఇన్ ఇట్, ఇన్హెరెంట్ అనాలి దాన్ని, దానిలో ఉన్నది. అది బయటపడుతుందట. శక్తి దగ్గర ఒక రోగం ఏమిటంటే ఊరిక కూర్చోదు, అది బయటపడుతుంది. ఇప్పుడు నాలో శక్తి ఉన్నది, మాట్లాడే శక్తి. ఊరిక కూర్చోకూడదు, నేను మాట్లాడుతున్నానుగా. చూచారా, శక్తి ఉండబట్టి బయటపడ్డా. శక్తి ఎప్పుడు నిన్ను బయట పెడుతుంటుంది. బయట పెట్టి అట్లాగే ఉండదు, మళ్ళీ నోరు మూసుకోమని చెబుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. టర్న్ రిటర్న్. అది శక్తి అంటే ఏంటనుకుంటున్నారు? నన్ను ఇప్పుడు మాటగా ట్రాన్స్ఫార్మ్ చేసేసింది. నా జ్ఞానాన్ని శబ్దరూపంగా చూపింది, మళ్ళీ నిశ్శబ్ద రూపంగా వెనక్కు లాక్కపోయింది. ఆ సముద్రం తరంగ రూపంగా బయట పడుతుంది, మళ్ళీ వెనక్కు వెళ్ళిపోతుంటుంది. అది శక్తి. అది స్వామివారు అందరూ ఆత్మభూత శక్తి, శక్తేరాత్మభూతం కార్యం. ఇప్పుడు అద్వైతం బాగా బోధపడుతున్నదా? సరే రండి. ఇప్పుడు ఆ శక్తి, ఆ చైతన్యం రెండో కలిసి ఒక పార్టీ. అవి నిరాకారం, వ్యాపకం. దానిలోంచి తయారైనటువంటి ఈ ప్రపంచం సాకారం, పరిచ్ఛిన్నం. నిరాకారమైన జ్ఞానాన్ని సాకారంగా మార్చింది ఈ రెండింటికి మధ్యవర్తి అయిన శక్తి. పరిపూర్ణమైన జ్ఞానాన్ని పరిమితంగా మార్చింది ఆ శక్తే. అందుకనే శాక్తేయులు అమ్మవారి ఉపాసకులు అయిపోయారు. ఎందుకంటే ఇంత పని చేసిన మహానుభావురాలు ఇక మనకు ఆమెను ఆరాధిస్తేనే తప్ప మోక్షం లేదని జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఉపాసనలో పడ్డారు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అదిరిపోయారన్నమాట, హడలిపోయారు. ఆ హడలిపోవడం వల్లనే ఈ మార్గం వదిలేశాం, ధైర్యం దాల్లే. ఈ శక్తిని వదిలేసి తత్వాన్ని పట్టుకుందామని, అది జ్ఞానం. ఇక్కడ పొరపాటు ఏమిటంటే శక్తిని పట్టుకుంటే జ్ఞానం దొరకదు నీకు, జ్ఞానాన్ని పట్టుకుంటే శక్తి దొరుకుతుంది. అది తెలియలేవండి, అది బేవకూఫీ. అందుకనే జ్ఞానులకు అన్ని శక్తులు వస్తాయి, వాడుకోరు. ఎందుకు వాడుకోరు? తమకు భిన్నంగా ఏమీ లేనప్పుడు ఎవరికి ప్రదర్శించాలి? అందుకనే జ్ఞాని మహిమ ప్రదర్శించడు. ఈ ఉపాసకులు, ఈ మంత్రయోగులు వీళ్ళందరూ కూడా మహిమలు చూపలేక చూస్తుంటారు. అన్ని మహిమలు చూపగలరా? వీళ్ళ బొందా, అన్ని చూపలేరు, ఎంతో అంతే. ఎందుకంటే వీళ్ళ జ్ఞానం పూర్తిగా లేదుగా, ఆ ఉపాసనా జ్ఞానమేగా జ్ఞానం.
సరే, కాబట్టి ఈ మొత్తం శక్తిగా మార్చుకొని బాగా వింటుండండి. ఇప్పుడు ఆ శక్తి నా స్వరూపమే గదా అనుకున్నంత వరకు అది బ్రహ్మం, అది పరమాత్మ. అవి 2 పేర్లు పెట్టండి దానికి, లేదా తత్వం 3వ పేరు పెట్టండి. ది రియాలిటీ, అల్టిమేట్ రియాలిటీ, దట్స్ ఆల్. అది పర్సన్ కాదు, అది దేవుడు కాదు, నువ్వు అనుకున్న గాడ్ కాదు, అది రియాలిటీ, తత్వం, అది పరమాత్మ, సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యం, అది పరమాత్మ అంటే. బ్రహ్మం ది బిగ్గెస్ట్ అని అర్థం. వాటి అన్నిటికీ అర్థాలు చెబుతున్నా. అన్నిటికంటే పెద్దది, ఇంకా దాని మించి ఏం లేదు. అది అప్పుడు ఈ ప్రపంచం ఏమైంది? శక్తి రూపంగా మారింది. అదే ఇక్కడ తమాషా. నామరూపాలు శక్తి రూపంగా మారుతాయి, మారి వాడితో ఏకమైపోతాయి, ఇంకా వాడికి భిన్నంగా కనపడదు. కనుక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, చాందోగ్యోపనిషత్తు కన్క్లూషన్ ఇచ్చేసి. దానికి సజాతీయ భేదం లేదు అంటే జీవుడు లేడు. ఎందుకు లేడు? జీవుడు చిన్న జ్ఞానమే, విశేష జ్ఞానం లేదు. సామాన్య జ్ఞానానికి భిన్నంగా విశేష జ్ఞానం ఉండదు. ఒకవేళ ఉన్నా అది సామాన్య జ్ఞానంలో లయమైపోతుంది. ఎలాగా? ఆ సూర్యప్రకాశం బ్రహ్మాండంగా వెలిగిపోతున్నది ఆ బయట. ఒక కోడిగుడ్డు దీపం పెట్టి అక్కడ పెట్టు, ఆ రోడ్డు మీద చిన్న దీపం తీసుకొని పెట్టవయా, ఆ వెలుగులో ఈ వెలుగు కనపడదు నీకు. అది వెలుగే, ఇది వెలుగే. అఖండమైన జ్యోతిలో ఈ చిన్న వెలుగు లేదా అంటే ఉంది, ఆ వెలుగుగా మారింది. అలాగే జీవుడి చైతన్యం, జీవ జ్ఞానం చిన్న వెలుగు బ్రహ్మాండమైన ఆ వెలుగులో పోయింది. కనుక సజాతీయ భేదం లేదు. అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఉపనిషద్ వాక్యం ఇంత వర్కౌట్ చేసి కన్క్లూడ్ చేసింది. ఏమని? ఈ జీవుడెవడో కాదు, ఆ బ్రహ్మమేనని. అంటే ఈ చిన్న దీపకాంతి ఆ పెద్ద దీపకాంతిలో లయమైపోయిందండి. ఇంకా సజాతీయ భేదం లేదు. బ్రహ్మానికి సజాతీయమే జీవుడు, జ్ఞానానికి సజాతీయం జ్ఞానమే. అఖండ జ్ఞానానికి సఖండమైన జ్ఞానం సజాతీయం. సఖండం అఖండంలో లీనమైపోయినప్పుడు ఇంకా జీవుడు వేరుగా లేడన్నమాట బ్రహ్మానికి. కనుకనే వాడు ఆ మహావాక్యం ఏమని చెబుతున్నాడు? అయం ఆత్మ బ్రహ్మ కాంత్య. తర్వాతనండి ఈ ప్రపంచం అండి. ప్రపంచమా? నామరూపాల విశేషాలు కదా. విశేషాలు సామాన్యానికి వేరుగా ఉండవుగా. ఒక మాట అండి, విశేషము అద్వైతం కావు, ఏకమవ్వవు. అందుకే కదా జీవుడు జగత్తు ఏకం అవ్వకుండా పోయింది. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇప్పుడు మనం ప్రపంచంలోనే బతుకుతున్నాం, మనము ప్రపంచం ఏకం అవ్వం, సస్తే అవ్వం. అదేమో మనకు అనుభవం ఇస్తుంటుంది, మనమేమో అనుభవిస్తుంటాం. అది కర్త, మనం భోక్త. ఇది సాంఖ్యుడి సిద్ధాంతం. కపిల మహర్షి చెప్పిన సిద్ధాంతం ఆయన కొంతవరకు వర్కౌట్ చేశాడు. పాపం తెలివి తక్కువవాడు ఎవడు లేడండి. అయితే కన్క్లూషన్ ఇచ్చినవాడు అద్వైతి. గ్రాండ్ సింథసిస్ అది. ఇక్కడ ఎక్కడికెక్కడ ఎనాలిసిస్ సింథసిస్ చేయలేక చచ్చారే గాని ఈ సింథసిస్ కంతా టోటల్ అన్నీ అయిన తర్వాత సమ్ టోటల్ అని గ్రాండ్ టోటల్ అని అంటుంటారు చూడు. అన్నీ కలుపుకొని ఒరే టోటల్ చేయరా అని అల్లా చేసింది అద్వైతం. ఏమిటనుకుంటున్నారు? ఇవన్నీ చిన్న చిన్న టోటల్స్. వాడేమన్నాడు? అది మనకు కష్ట సుఖాలు తెచ్చి నెత్తిన పడేస్తుంటే మనం అనుభవిస్తుంటాం. మనం కర్త కాదు, ఈ ప్రపంచాన్ని మనం సృష్టించలేదు, అనుభవిస్తాం. సృష్టించింది ప్రకృతి అన్నాడు. అక్కడికి ఆగిపోయాడు వాడు కొంతవరకు వర్కౌట్ చేసి. నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటేనని వాడికి తెలియలే. నిమిత్త కారణాన్ని మర్చిపోయాడు. అదంతా వేరే విషయంలేండి, వాదోపవాదాల్లో వస్తే మనకు అక్కర్లేదు. ఇప్పుడు మన సాధనలో అదంతా అనవసరం. విషయం చెబుతున్నా. ఇప్పుడు ఏమిటంటే సజాతీయ భేదం పోయింది, అయమాత్మ బ్రహ్మ. విజాతీయ భేదం ప్రపంచం. పరమాత్మకు విజాతీయం ప్రపంచం. నామరూపాలు సచ్చిత్తులకు విజాతీయంగా చూస్తున్నావు కదా. వాడు చూడు, సామాన్యంలో విశేషం కలిసిపోతుంది, విశేషంలో కలిసిపోదు. వాడిప్పుడు సామాన్య జ్ఞానం కనుక విశేషాలన్నింటినీ కలుపుకోగలడు, తనలో ఏకం చేసుకోగలడు. కనుక సర్వం కల్విదం బ్రహ్మ. ఆ మహావాక్యం సరిపోతుంది. ఇప్పుడు ఆ మహావాక్యాన్ని సరిపుచ్చుతున్నా. అయమాత్మ బ్రహ్మ ఇది పోయింది, సజాతీయ భేదం పోయింది. విజాతీయ భేదం సర్వం కల్విదం బ్రహ్మ. ఈ మొత్తం ప్రపంచం బ్రహ్మమే. ఎలాగా? విశేషాలన్నీ సామాన్యమే కనుక. తరంగాలన్నీ జలమే కదండి, అందువల్ల తరంగాలుగా లేదు అవి. నామరూపాలు తరంగాలు. సచ్చిత్తులు అస్థిభాతి జలం, జలంలో తరంగాలు కలిసిపోయినట్టు అంతా అస్థిభాతి అని అంటావుగా. ప్రతి తరంగాల్ని అస్థిభాతి అని అంటావా లేదా? ప్రతి నామాన్ని ప్రతి రూపాన్ని అస్థిభాతి అనే ముద్ర పడని
నామరూపాలున్నాయా? ఆ ముద్రలో లయమైపోయాయిగా. కనుక సర్వం కల్విదం బ్రహ్మ. విజాతీయ భేదం పోయింది. ఇంకా స్వగత భేదం. స్వగత భేదం అంటే ఒక చెట్టులో కొమ్మలు, రెమ్మలు, పూలు, కాయలు, అదంతా దానిలోనే డివిజిబిలిటీ. ఆ డివిజన్ ఎక్కడుంది? తనలో తనకే ఉన్నది. ఇప్పుడు అది కూడా పోవాలి. ఎలా పోతుంది? నిరాకారం కదా జ్ఞానం. సామాన్యంగా ఆకారం ఉంటే డివిజిబిలిటీ ఉంటుంది, విభజించవచ్చు. ఆకారం లేని దాన్ని ఏం విభజిస్తావు నీ మొగం? స్వగత భేదం పోయింది. కనుక అప్పుడేమనాలి? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే స్వగత భేదం లేదని అర్థం. జ్ఞానానికి స్వగత భేదం ఏది? జ్ఞాత జ్ఞేయం. నో ఎరువు నోనో. వీడు ఒకడు తెలుసుకునేవాడు, అక్కడ తెలుసుకోబడేది అని అన్నప్పుడు జ్ఞానమేమో మధ్యలో ఉంటుంది. ఈ రెండు కొసలు ఉంటాయి. రెండు కొసలున్నంత వరకు అది శాంతం, అనంతం కాదు. అది జ్ఞానమే గాని ప్రజ్ఞానం కాదు. ప్రజ్ఞానం అంటే అఖండమైన జ్ఞానం అని. అఖండం అన్నప్పుడు ఖండాలు ఉండకూడదు. ఖండాలేంటి? తెలుసుకునేవాడు ఒక ఖండం, తెలుసుకోబడేది ఒక ఖండం. వీడు తెలుసుకునేవాడు జీవుడు కదా, వీడు లేడు. వీడు ఇప్పుడు బ్రహ్మం అయిపోయాడు. తెలుసుకోబడేది ప్రపంచం కదా, అది లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని రెండింటినీ లయం చేసేటప్పటికి తెలుసుకునేవాడు పోయాడు, తెలుసుకోబడేది పోయింది. కనుక రెండు కొసలు పోయాయి. రెండు కొసలు పోతే ఏదున్నది? జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉన్నది అంతే. అది అఖండంగా ఉన్నది. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ మహావాక్యం ఇప్పుడు మనకు దాఖలాయి. 3 మహావాక్యాలు వచ్చాయి. ఇంకా 4వ మహావాక్యం ఒక్కటున్నది. అది రేపు చెబుతా. ఇప్పుడు ఈ 3 మహావాక్యాలు చెప్పే అర్థం ఏమిటంటే కేవలం పరమాత్మే ఉన్నది, మరేమీ లేదులేండి. జ్ఞానస్వరూపంగా అదే ఉంటాయి. మిగతాదంతా ఏంటండి? వాడికి మిగతాదంతా లేదనకూడదు. లేదంటే ప్రమాదం. అంతకుముందు ఉన్నది ఏమైపోయిందని ప్రశ్న వస్తుంది నీకు. ఆ భాషగానైనా ఉంది కదా, ఆ భాష కూడా లేదంటే ఎలాగా? అది శక్తిగా మారింది. శక్తిగా మారితే ద్వైతం అద్వైతం, అద్వైతం. ఆ భాషగా కనపడ్డా ద్వైతమే. ఆ భాషగా కనపడ్డా ద్వైతమే. నన్ను అడిగితే ఇప్పుడు ఎండలో నడిచిపోతుంటే మన శరీరం, మన నీడ పక్కన వస్తూ ఉంటుంది. ఆ నీడగా కనపడ్డా ద్వైతమే. అది నా శరీరం ఉన్నది, ఆ నీడ ఉన్నది అని అంటావు నువ్వు. టెక్నికల్ గా అడుగుతావు నన్ను. అప్పుడు నేను టెక్నికల్ గా నీకు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. నేనేమంటానంటే మహా అయితే ఒకే శరీరం ఉంది కానీ రెండు లేవయ్యా, ఆ ఉండేదేదో ఆభాస అని నేను సమాధానం ఇస్తా, నువ్వు నమ్ముతావు, సందేహంలే. ఆభాసగానైనా ఎందుకు గనపడాలి అని అడిగితే జవాబు ఇవ్వాలిగా. అదిగో దానికోసం ఏమన్నారంటే శక్తి అయిపోయింది. అప్పుడు కనపడదు, ఆభాస కూడా కనపడదు. పరిపూర్ణ అద్వైతం. దీని మీద నేను నెపం పెట్టి చెప్పండి. ఇంట్లోకి వచ్చి కూర్చుంటాం, నీడ కనపడదు. ఎండలో నడుస్తున్నప్పుడు కనపడ్డది. ఇంట్లోకి వచ్చి కూర్చుంటే కనపడలే. కనపడకపోయినా శక్తి ఉన్నది మనకు. ఈ శరీరానికి శక్తి ఉన్నది. ఏమి శక్తి? ఒక వెలుగులో ఒక నీడను సృష్టించే శక్తి. ఇప్పుడు తాడును చూచావు, పాము కనపడలే. తొట్టి తాడే ఉన్నదనను, అయినా తాడుకు శక్తి ఉన్నది తెలుసా? పామును సృష్టించే శక్తి. ఆభాస కనపడక్కర్లే, ఆభాసను సృష్టించే శక్తి ఉంటే చాలు. ఆ శక్తి పోదు. అందుకనే పరమాత్మకు మాయాశక్తి చస్తే పోదు. పోయిందో పరమాత్మ లేడిహా. అందుకనే సత్తు లేని చిత్తు ఉండదు. అర్థమైందా? చిత్తు లేకపోతే అసలు మొత్తం కెళ్ళంతు. చిత్తు లేకపోతే సత్తుకు సాక్షి లేదు. చిత్తు లేకపోతే సత్తుకు సాక్షి లేడు. సత్తు లేకపోతే చిత్తుకు నిలవ నీడలేదు, స్థితి లేదు. స్థితి లేని చితి, చితి లేని స్థితి, అర్థం లేని ప్రసంగం. కనుకనే కలిసి ఉంటారు. ఇప్పుడు ఉంటారు కాదు, రెండు కలిసి ఒకటే. కనుక అది పరమాత్మ, అది బ్రహ్మం, అది తత్వం, అది భూమ. ఛాందోగ్యోపనిషత్తు చెప్పిన భూమ 4 పేర్లు పెట్టు. అది ఒక దశ. అదే తన శక్తిని లోపల ఉంచుకోకుండా, బాగా వినండి, బయట పెట్టిందనుకోండి. బయట పెట్టేటప్పటికీ ప్రపంచమంతా సృష్టిస్తూ కూర్చున్నది. చూసిన దాన్ని చూస్తున్నాడు. ఎవడు చూడాలి? తనేగా సాక్షి. తను చూడాలి. తనలో ఒక పార్ట్ బయటికొచ్చి తనకే కనపడుతుంటే అప్పుడు అది ఈశ్వరుడు. దాన్నను ఈశ్వరుడని. ఈశ్వర అంటే అర్థం చెవు తెలుసా? వాటి మీద కంట్రోల్ ఉన్నవాడని, అజమాయిషీ చేసేవాడని. ఎందుకు? తనలోనే ఉందని మొదట గుర్తించాడు. తనలో నుంచి వస్తున్నదని మధ్యకాలంలో గుర్తిస్తున్నాడు. అదే సొలిడిఫై అయి, అదే కరడుగట్టి ప్రపంచంగా, నామరూపాత్మకమైన ప్రపంచంగా కనిపిస్తున్నదని గుర్తిస్తున్నాడు. ఆది మధ్యాంతాలు కలుపుకొని చూస్తున్నాడు. కలుపుకొని చూస్తున్నాడు కాబట్టి బోల్తా పడడు.
ఒక ఐంద్రజాలికుడెలాగైతే తన శక్తిగా చూసుకుంటూ మన దగ్గరికి వచ్చి తన శక్తిని ప్రదర్శించి ఒక ఇంద్రజాల విద్య అంతా మనకు ప్రదర్శించి చూపుతూ ఆదిలో మధ్యంలో అంతంలో అదంతా తన స్వరూపంగా చూసుకుంటూ మళ్ళీ ఉంటాడు గనుక ఆ ఇంద్రజాల ప్రదర్శన వాడి ప్రాణం తీయదు, వాడే దాని ప్రాణం తీస్తాడు, ఉన్నట్టుండి ఉపసంహరించి వెళ్ళిపోతాడు. అది లయం. ఇది సృష్టి. పరమాత్మ చేసే సృష్టి స్థితి లయాలు ఇవి. అర్థమైందా? మనం ఊహిస్తున్నాం, అది తర్వాత చెబుతాను, ఇదంతా తర్వాత చెబుతా మీకు. మీరు ఊరిక వింటున్నాడు కథ విన్నట్టు. నాకు ఇప్పుడు ఏమిటంటే నేను సైంటిఫిక్గా అప్రోచ్ అవుతున్నా, మధ్యలో మీరు మాట్లాడకూడదు. అందుకని మిమ్మల్ని ప్రశ్నలు కూడా చాలా తక్కువగా వేస్తుంటా. ఎందుకంటే నాకు థ్రెడ్ ఆఫ్ థాట్ తెగకూడదు. ఒక దారంలాగా ఏకులో నుంచి దారం వచ్చినట్టు వస్తూ ఉండాలి. ఏ స్లైటెస్ట్ డిస్టర్బెన్స్ ఉన్నా మహాకోపం వస్తుంది. ఎందుకంటే కన్క్లూజన్ రీచ్ అవ్వకుండానే నన్ను మధ్యలో ఆపేసేవారు. రాస్తా రోకో, అదే నిజమైన రాస్తా రోకో. సరిపోయిందా? ఈశ్వరుడు అవుతాడు వాడే. అప్పుడు నిర్గుణం అన్నారు, ఇప్పుడు సగుణం అన్నారు. అంటే ఏమిటి? ఆ ప్రకృతి గుణాలు, ఆ మాయాలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు బయట పడకపోతే గుణాతీతం నిర్గుణం, అది ఈశ్వరుడు అనకు. దాన్ని పరమాత్మను బ్రహ్మమను. అది ఆ గుణాలను బయటపెట్టి ఒక్కొక్కప్పుడు తానే ఆ గుణాలను నెత్తిన పెట్టుకొని వచ్చినా రావచ్చు, తానే ఆ గుణాలను చూపినా చూపొచ్చు. చూపితే ప్రపంచం, వస్తే అవతారం. తానే గుణాత్మకంగా బయటపడ్డాడు అవతారం. చూపాడు, తను కనపడాడు, దాన్ని చూపుతుంటాడు. అది జగత్తు. వాడు ఈశ్వరుడు. ఆ బ్రహ్మము ఈశ్వరుడి వరకు పర్వాలే. ఆ బ్రహ్మము దగ్గర శక్తి అయింది, ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి అది వ్యక్తమయ్యి విభూతి అయింది. అది విభూతి. అందుకనే కృష్ణుడు మాటిమాటికి అంటుంటాడు, తాను బయటకు వచ్చాడుగా, వచ్చి ఏమంటాడు? ఇదా విశ్వరూపం, ఇదిగో ఈ సముద్రం నేనే, ఇదిగో ఈ పర్వతం నేనే అని అంటుంటాడు. ఏమిటయ్యా నువ్వంటే వాడు అలా చూస్తున్నాడన్నమాట. ఆ పర్వతాన్ని తానే ఈ రూపంలో కనిపిస్తున్నాడు. తాడు చూసుకోకపోతే ఆ మాట అన్నాడు, అహం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమా. ఏంటిదంతా? ఎక్కడే గాని భగవద్గీతలో నేనే ఇది అయి నేనే చూసుకుంటున్నానంటాడే గాని నేను చేశానని సస్తే చెప్పాడు. అర్థమైందా? అది ఈశ్వర భావం. ఈశ్వరుడి దగ్గర విభూతి అవుతుంది, పరమాత్మ దగ్గర శక్తిగా కనపడుతుంది. ఈశ్వరుడి దగ్గర ఆ శక్తి విభూతిగా కనపడుతుంది. ఇంకా కిందికి దిగొచ్చాడు. ఆ దిగి రావడంలో ఈశ్వర భావం పోగొట్టుకోకుండా దిగొస్తే అది అవతారం. ఈశ్వర భావం కూడా పోగొట్టుకొని తన శక్తియే తన నెత్తినబడి రావణాసురుడు నెత్తిన శివధనుస్సు పడ్డట్టు. రాముడు చేత్తో పట్టుకున్నాడు, రావణుడు నెత్తినేసుకున్నాడు. ఆ నెత్తినేసుకున్న రావణుడు జీవుడు. ఎవడువాడేమిటి? వాడే ఆ చైతన్యమే. ఆ చైతన్యమే తనకు శక్తిగా చూసుకుంటే బ్రహ్మం పరమాత్మ, తన శక్తిని వ్యక్తం చేసుకుని విభూతిగా తన అధీనంలో ఉంచుకుంటే ఈశ్వరుడు లేదా అంతర్యామి. ఆ శక్తిని తన శక్తియేననే విషయం మరిచిపోయి, ఒకప్పుడు మన సంగతి మనమే మర్చిపోతుంటాం, చూచారో లేదో. తన శక్తియేననే విషయం మరిచిపోయి, వాడు ఆ పిక్ పాకెట్ కదా, తన జేబే అనే విషయం మరిచిపోయి ఎవడి జేబులోనో చేపెట్టా, ఎవడి డబ్బో కొట్టేస్తున్నా అని అనుకున్నట్టు మన స్వరూపం మన శక్తేననేది మనం మరిచిపోయి దాన్ని నెత్తిన వేసుకునేసరికి శక్తికి అధీనమైపోయాం మనం. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాయ, ఆ ప్రకృతి, ఆ అక్షరం, ఆ శక్తి ఏమయ్యాయి తెలుసా? అవిద్య, అజ్ఞానం అయిపోయాయి. ఆ శక్తే, దాని పేరు మారింది, అదే అవిద్య, అదే అజ్ఞానం. మనకు పేరు మారింది, నేను ఈశ్వరుడనే పేరు మార్చుకుని జీవుణ్ణి అయి కూర్చున్నా. అయ్యేసరికి ఏమైంది? అంతకంతకు లిమిట్ అయిపోయా. ఒక చమత్కారం ఏమిటంటే ఎంత పరిమితమైపోతున్నా క్వాలిటీ అదే. అమ్మా, పరిమితి ఏదో వస్తుంది, క్వాంటిటీలో వస్తుంది. క్వాంటిటీలో తగ్గిపోయాను, క్వాలిటీ అలాగే పెట్టుకోనున్నా. అదే అనుగ్రహం, అదే పరమాత్మ అనుగ్రహం. లేకపోతే మనం ఇన్ని మాటలు మాట్లాడుకుంటామా? ఇంత శ్రవణం మననం చేయగలమా?
ఇంత విచారణ సాగుతుందా? ఆలోచించుకో. మనం అనుభవానికి తెచ్చుకోకపోయినా చూడండి, సిద్ధాంతం ఎంత చక్కగా చెప్పుకుంటున్నామో. ఇంత చక్కగా సిద్ధాంతం చెప్పుకుంటున్నామంటే ఎంత జ్ఞానం ఉండాలి మనకు, లోపల ఎంత శక్తి ఉండాలి. జ్ఞానము శక్తి అవి మాత్రం మనం వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టకుండా పోవడానికి దాఖలా ఏంటో తెలుసా? ఆ జ్ఞానము మనస్సు అయింది, ఇక్కడ ఆ శక్తి ప్రాణమైంది. ఆ మనస్సు ప్రాణము సూక్ష్మ శరీరం అదే జీవుడి హెడ్ క్వార్టర్స్ అని చెబుతుంటా ఎప్పుడూ నేను. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే నిన్ను మొబిలైజ్ చేస్తుంది, నీ బ్రెయిన్ మొబిలైజ్ చేసింది. అప్పుడు ఆ ఫ్యాకల్టీ పైకొచ్చి అది ఏది ఆ మనస్సు ఆలోచిస్తుంది. మనసు తనపాటికి దాన్ని ఆలోచించలేదు, దానికి పికప్ ఇవ్వాలి, పికప్. ఆ హనుమంతుడు తనపాటికి దాన్ని ఆ సముద్రాన్ని లంఘించలేడు. ఆ జాంబవంతుడు నీ దుంపదగా నువ్వు మరిచిపోయావురా, నువ్వు మహాబలవంతుడివిరా అది చెబితే ఓ నేను బలవంతుడిని అని లేచాడే పైకి. అది పికప్ ఇవ్వడం అంటే. అలాగా ప్రాణం పికప్ ఇస్తుంటుంది నీకు మాటి మాటికి. అందుకనే ఎప్పుడూ అది కదులుతూ మెదులుతూ ఉంటూనే ఉంటుంది శరీరంలో. నీకు ఆలోచన తెప్పిస్తుంటుంది అది. ఏ మనసు ఆలోచిస్తుంటుంది. ఎంత దరిద్ర స్థితికి వచ్చామంటే ఈ కొంచెంతో తృప్తి పడుతున్నాం. ఈ మనస్సు చేసే ఆలోచన రూపమైన జ్ఞానమే మన జ్ఞానం అనుకొని, ఇదిగో ఈ శక్తి, ఈ ప్రాణశక్తి, ప్రాణమే శక్తి, ఈ శక్తి ఎంతో అంతే అనుకొని, ఈ రెండు ఎక్కడైనా ఉండాలి కదా. కాఫీ ఎక్కడ తాగుతావు? కప్పు ఉండాలిగా. ఆ కప్పు ఏదో స్థూల శరీరం తయారు చేసుకొని మనం దీనిలో కూర్చొని నమో నమో అనుకుంటూ, దీనిలో ఒకడు పెద్ద సైంటిస్ట్ అయినట్టు, ఒకడేమో ఆర్డినరీ మ్యాన్ అయినట్టు, వీళ్ళల్లో వీళ్ళు తేడాలు చూసుకుంటూ, ఎందుకంటే విశేష జ్ఞానం కదా, విశేషం అంటే తేడా ఉంటుంది. ఈ జ్ఞానంతో చూసే ప్రపంచం జ్ఞానం అయిపోయింది. ఇది అది రెండు ఆస్తి పంచుకొని, అది నేను జగత్తును, నీతో నాకు సంబంధం లేదని. అదేని నువ్వు ఏం చేస్తే అది నేనేం చేస్తాను, నువ్వు ఏ కష్టాలు పెడితే ఆ కష్టాలు అనుభవించడానికి నేను తయారయ్యాను. వీడేడుచు అంటే వీడేంటి, జీవుడు వేరైపోయాడు, జగత్తు వేరైపోయింది, మైండ్ వేరైంది, మ్యాటర్ వేరైపోయింది. అప్పుడు ద్వైతం వచ్చి పడ్డాం, పూర్తి ద్వైతంలో పడ్డాం. దీనికేమని పేరు తెలుసా? సంసారం అని పేరు. వాడి దగ్గర పరాశక్తి, వీడి దగ్గర విభూతి, మన దగ్గరేమో సంసారం. అయ్యి కష్ట సుఖాలు అది పెడుతుంటే మనం అనుభవించలేక చూస్తున్నాం. ఇది జరిగిన పెద్ద మోసం. కనుకనే ఇదే మాయా, ఇదే అవిద్య, ఇదే అజ్ఞానం, కాస్మిక్ నెసైన్స్. దీనిలో పడిపోయాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అక్కడి నుంచి బడి ఇక్కడికి వచ్చాం. మనం ఎంత దూరం ఇప్పుడు వెళ్ళామో ఆ దూరం మనది పోయింది, యాబ్సెంట్ అయిపోయింది. మనం ఎక్కడో వినువీధుల్లో విహరించి ఇక్కడికి వచ్చాం. ఆ వినువీధుల్లో విహరించడం ఏమిటి, ఇక్కడికి రావడం ఏమిటి, ఇప్పుడు మన బతుకేమిటి, మనం ఏమి చెయ్యాలి ఇక మీదట, ఇదంతా రేపు విచారణ చేయవలసి ఉంటుంది. గొప్పగా ఉంటుంది. రేపు చూద్దాం. ఓం శాంతి శాంతి.